దోచుకున్న సొమ్మును కక్కిస్తా. ఏప్రిల్ 8 వరకే డెడ్ లైన్. ఆలోపే బాధితులకు డబ్బులు ముట్టాలి, లేకపోతే 9న కార్యాచరణ ప్రకటిస్తా. బిజినపల్లిలో మరో సభ పెడతా. ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అల్టిమేటం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ముంపు బాధితులకు అందిన పరిహారానికి ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ శతకోపం. అధిక వడ్డీ ఆశ చూపిస్తామని చిట్టీల పేరుతో దందా. 2021లో దోపిడికి అంకురార్పణ. చిట్టీలు కట్టిన 1800 మంది పాలమూరు భూ నిర్వాసితులే టార్గెట్. ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ దోచుకున్న సొమ్మును 150 కోట్లు. దోపిడీ సొమ్ముతోనే 600 కోట్లకు పడగెత్తిన ఫైనాన్స్ సంస్థ. బినాబీలతో భూములు కొనుగోలు. తెర వెనుక బడా రాజకీయ నేతలు. మల్లన్న సభ ఆపే ప్రయత్నం చేసిన ఓ మంత్రి. నీ సభలో ఆపుతూనే ఉంటారు. బీఆర్ఎస్లు ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు సభ ఆపుతారు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా సభ ఆపుతారు. దోచుకున్న సొమ్మును కక్కిస్తా అంటే మరి నీ సొమ్ము ఓడి కక్కియాలి. నువ్వు అక్రమ సొమ్ము ఏదైతే సంపాదించుకున్నావు 300-400 కోట్లు, ఆ సొమ్ము మరి ఎవడు కక్కియాలో చెప్పు. నువ్వు దోచుకున్న సొమ్మును అన్ని ఎంత కక్కించినావు? ఇప్పటివరకు ఎన్ని కక్కించినావు? ఎంత సొమ్మును కక్కించినావు రాష్ట్రంలో? ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నిన్ను తీసేసిన తర్వాత ఎంతో కొంత ఆ సభలో మాట్లాడగలుగుతున్నావు నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఏమన్నా ఇన్ని రోజులు ఏమన్నా మాట్లాడినా విద్యార్థుల పట్ల కానీ, నీ ఎమ్మెల్సీ పదవి అసలు దేనికో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎట్టో గట్ట పట్టభద్రులు నిన్ను గెలిపినైతే గెలిపించిర్రు.